నమస్కారం వీవర్స్. శ్రీ రాఘవేంద్ర మహాత్యం. శ్రీ రాఘవేంద్రుల నామ సార్థక్యం. రామభద్ర ఇవ భద్రభాజనం అని శ్రీ సుధీంద్రతీర్థ గురువుల వారు ఆశీర్వాదం చేసినట్లే శ్రీ రాఘవేంద్రుడంటే రఘుకుల దీపకుడైన శ్రీరామచంద్రుడే అవుతాడు. కావున రామచంద్ర దేవుని వలె శ్రీరాయరు కూడా జగత్ కళ్యాణానికి కటిబద్ధులు. పాపములు నాశము చేసి ఇష్టార్థములను కురిపించువారు అనేదే రాఘవేంద్ర అను పదానికి అర్థము. హరిదాసులు రాఘవేంద్ర అను పదమున ప్రతి అక్షరమును విశదీకరించి విశాలంగా అర్థసియున్నారు. అప్పణాచార్యులు వారు ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అను అష్టాక్షర మంత్రము నిత్యము జపించు వారికి సకల ఇష్టార్థములు నెరవేరును అని మంత్ర ప్రభావమును కొనియాడినారు. శ్రీరాయర వ్యక్తిత్వము మహోన్నతమైనది. వారు దేవస్వభావులు, సిద్ధపురుషులు. వారి రచనలు ఆచంద్రార్క స్థాయిగా ఉండే అటువంటివి. వీరి మునిమనువడైన ఉభవం శతాబ్ది చంద్రములు శ్రీరాయర నుండి 5వ వ్యక్తి అయి పీఠానికి వచ్చిన వారైన శ్రీ వాదీంద్ర తీర్థుల వారు తమరు రచించిన గురు గుణస్తవనములో శ్రీరాయర నాలుక విద్యాది దేవతయైన సరస్వతీదేవి యొక్క నాట్య రంగస్థలమని వర్ణించి, ఆ రంగస్థలములో నాట్యము చేయుటప్పుడు ఆమె తలలో పెట్టుకున్న దేవ కుసుమాహారము నుండి జారిపడిన పూల మొక్క పరిమళమే శ్రీరాయర వాక్యములని వర్ణించినారు. ఈ విచారము ఎంత వాస్తవమని శ్రీరాయర గ్రంథములను అధ్యయనము చేయువారికి నిశ్చయంగా నిజము తెలుస్తుంది. నిజంగా పరిమళాచార్యులని బిరుదు అన్వర్ధనామధేయముగల మహామేధావులని గురు గుణస్తవనములో చాటినారు. వారిని నమ్మి ముక్తిపదమును వేడువారికి మార్గదర్శకులు మన రాయరు. శ్రీరాయరు బ్రహ్మలోకము నుండి భువికి వచ్చిన కర్మజ దేవత. వారి స్వభావ రూపమున కణకణములో ముఖ్య వాయుదేవుని ఆవేశము ఉండటం వలన పరమ భాగవతోత్తములు అనేది వారి ప్రతి చర్యతోనూ మనకు తెలుస్తుంది. పూర్వాశ్రమములో శ్రీ వెంకటనాథులుగా ఉన్నప్పుడు కర్మట బ్రాహ్మణులు కనుక ఆయాచిత వృత్తితో వారు ఉండి యదృచ్ఛాలాభ సంతుష్టులై ఉండిరి. అది మనలాంటి పామరులకు వారు దరిద్రము అనుభవించినారని అనిపిస్తుంది. కానీ అది నిజంగా దారిద్ర్యము కాదు. కింటు నైష్టిక బ్రాహ్మణుల నైజ కర్మాచరణమును మేమిక్కడ చూడవచ్చును. కావున సదా అంతరంగములో శ్రీహరిని ఉపాసనము చేయుటకు సాధ్యమయ్యింది. సామాన్యులకైతే దినము గడిపేది ఎట్లా అని చింతతో సమయము గడిపేదే దుస్తరమగుతుంది. ఇది మహాపురుషులైన శ్రీరాయరకు దేవతోపాసనకు అడ్డం కాలేదు. పరంతు వారికి అది సహజ ధర్మమే అయి ఉండెను. దీన్ని ఇచ్ఛాతనులు ప్రారబ్ధ కర్మం అంటారు. వారు దారిద్ర్యమై అప్పుడు అనుభవించింది అని చెప్పేదైతే ఇప్పుడు తమ భక్తకోటికి కలియుగ కామధేను, కల్పతరువు, చింతామణి అయి కోరిన కోర్కెలను తీర్చుట ఎలా సాధ్యమైంది? ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సతధర్మరథాయ చ
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః.